నిరుద్యోగుల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తే కనుక 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్చలు సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. తాజాగా గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 60 ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అంటే వివరాలు కూడా అందజేసింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పింది. నిరుద్యోగుల నుంచి అక్కడక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ 2 నెలల లోపే చేయాలని వెనువెంటనే జరగాలని అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. అయితే ప్రాసెస్ మాత్రం చేయాలి. ఎందుకంటే పోయిన ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు విస్పష్టమైన హామీ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఆ మేరకు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల విషయంలోనూ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకంటే వారు కొన్ని సంవత్సరాలుగా వేచి చూసి ఉన్నారు, నిరీక్షించి ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నిర్ణయం తీసుకోవాలి. వారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము దాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ఇట్లా చేయడం వలన నిరుద్యోగుల పట్ల లేదా ఆ నిరుద్యోగుల విషయమే మొత్తం తెలంగాణ సమాజం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలి, వెనువెంటనే స్పందించాలి. దీనికి సంబంధించిన రివ్యూలు లేకపోతే కనుక టీఎస్పీహెచ్కి సభ్యుల కొత్త చైర్మన్ సభ్యుల నియామకం చాలా వేగంగా జరిగిపోయింది. ఈ ఖాళీల గుర్తింపు కూడా వేగంగానే జరుగుతున్నది. ఈ ఎంత వేగంగా జరుగుతున్నదో అది షెడ్యూలా రీషెడ్యూలా ఏం చేస్తారో అది కూడా వెనువెంటనే జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన మరొక చిక్కుముడి కూడా ఇక్కడ ఉన్నది. మరి ఈ విషయంలో ఏం పరిష్కారం చేస్తారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో మన గ్రూప్ అనేది తీసుకుందాం, ఆ ప్రిలిమ్స్ వరకు ఎగ్జామ్స్ కావడం, ఆ తర్వాత కోర్టుల వ్యాజ్యాలు, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషను ఆగిపోవడం, మిగతా కూడా నానా ప్రశ్నపత్రాల లీకేజీ తదితర కారణాల వలన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థనే నిర్వీర్యమైందనే ఒక విమర్శ వచ్చింది. ఈ సందర్భంలో గతంలో జరిగిన ఏ పొరపాటును పునరావృతం చేయకుండా ఉండాలంటే న్యాయపరంగా వచ్చే సమస్యలను పరిష్కరించాలి, నిర్దిష్టంగా ఖాళీలను గుర్తించాలి, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, 4 గందరగోళాలకు ఏ రూపంలోనూ ఎక్కడ తావు లేకుండా చూడాలి, 5 గత ప్రభుత్వానికంటే భిన్నమని చూపించుకోవాలి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న నిజంగానే విషయమే వచ్చిన ఇంత పెద్ద వ్యవస్థలో విషయం చిన్నగానే కానీ రావచ్చు, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ 2022లో 19 శాఖల్లోని 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసేందుకు అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషను నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కారణాల వలన గందరగోళం జరిగింది. హైకోర్టు దీనిపైన నిబంధనలు పాటించలేదన్న దానిపైన హైకోర్టులో కేసు పడ్డది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టు తీర్పును పాటించలేదని హైకోర్టు వాటిని రద్దు చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించలేని కారణంతో హైకోర్టు రద్దు చేసింది. మళ్ళీ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాజ్యం సుప్రీంకోర్టులో నడుస్తుంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా లేదా సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తారని తేలాల్సి ఉంది. అలాగే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే 2 దఫాలుగా నిర్వహించిన పరీక్షల నేపథ్యంలో కొత్త పోస్టులతో అనుబంధంగా నోటిఫికేషన్ ఇస్తారా లేక పాతది రద్దు చేసి కొత్తగా జారీ చేస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. మహిళలకు రిజర్వేషన్లు, గ్రూప్స్ పరీక్ష విధానము తదితర కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ముందడుగేసే అవకాశం ఉన్నది. ఇక నిన్న నుంచి వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1కు సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఏందనేది ఆ జాబితా కూడా ఉంది. డిఎస్పీలు 24, ఎంపీడీఓలు 19, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 3, జిల్లా ఉపాధి కల్పన అధికారులు 3, డిప్యూటీ కలెక్టర్లు 3, జిల్లా పంచాయతీ అధికారి 2, అసిస్టెంట్ పండిట్ ఆఫీసర్ 1, జిల్లా రిజిస్ట్రార్ 1. ఇవి కొత్తగా జోడించిన అంశాలు, కొత్తగా జోడించిన ఉద్యోగాలకు సంబంధించిన జాబితా అది. అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ వేగంగానే ఉన్నదని, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే మెసేజ్ కూడా ఈ వార్తలు, జరుగుతున్న చర్చలు, దాని ముందున్న సవాళ్ళు, వీటికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్లున్నది.